ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి ఎవరు పలుకుతున్నారో మనకందరికీ తెలిసిన విషయమే. రూతును ఉద్దేశించి బోయాజు పలుకుతున్న మాటలు. మరి నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని రూతుని ఉద్దేశించి బోయాజు మాట్లాడడానికి కారణాలు కూడా మనకు తెలుసు. రూతు తన భర్తను కోల్పోయింది, మోయాబిరాలు, విగ్రహారాధకురాలు. అలాంటి ఆమె మరి తన అత్తని హద్దుకొని ఉండడము, అత్త వృద్ధాప్యమందు ఉన్నప్పుడు, మూడుబారిన జీవితంలో ఉన్నప్పుడు అత్తని హద్దుకొని ఉండి ఆమెను పోషించడం మనకందరికీ సుపరిచితమే. యవనస్తురాలటండి, భర్త చనిపోయేటప్పటికి ఆమె యవనస్తురాలట. కానీ ఏ ఒక్కరిని కూడా ఆమె అనుసరించలేదు. లోకస్తురాలే ఒకప్పుడు, మరి మోయాబిరాలే, విగ్రహారాధకురాలే. కానీ ఆ ప్రవర్తన తనలో ఏమాత్రమూ కనపడదు. తన అత్తను హద్దుకొని తనను పోషించే తల్లిలా మారిపోయిందండి. కాబట్టి బోయాజు తన ప్రవర్తనను బట్టి నీవు చేసిన దానికి, అంటే నీ అత్తకి నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని మాట్లాడాడు. ఆ బహుమానం అంటే తెలుసు కదండి, వాక్యంలో గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అని ఉంటుంది, యెహోవా ఇచ్చు బహుమానము. కాబట్టి ఇక్కడ తనకు సంతానం కలగబోతుంది అని చెప్తున్నాడేమో బోయాజు. బహుశా నేను అర్థం చేసుకుందైతే ఇదే అండి. కాబట్టి దేవుడు ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం చేసేదానికి ప్రతిఫలం పొందుతాము. అది చెడ్డదే కావచ్చు, మంచిదే కావచ్చు, మేలే కావచ్చు, కీడే కావచ్చు. మనం చేసే ప్రతి దానికి ప్రతిఫలం పొందబోతున్నామని ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రూతు తను చేసిన సత్ప్రవర్తన బట్టి, సత్క్రియలను బట్టి మరి దేవుని యందు నమ్మకి ఉంచి ఆ క్రొత్త ప్రదేశంలో కూడా తాను కాపాడుకుంటూ తన అత్తని హత్తుకొని ఉన్నదాన్ని బట్టి ప్రతిఫలం పొందుతూ వచ్చింది. మరి మనం ఏ విధంగా ఉంటున్నాము? మన ప్రవర్తన క్రొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, అన్యజనాంగ మధ్యకి వెళ్తున్నప్పుడు మనము దేవుణ్ణి చూపించగలుగుతున్నామా? మన సత్ప్రవర్తన వలన, సత్క్రియల వలన దేవునికి మహిమ వస్తుందా? లేకపోతే దేవునికి ఆయాస్కరంగా, దుఃఖకరంగా మనం ప్రవర్తిస్తున్నామా? మనం జీవిస్తున్నామా? మనం మాట్లాడుతున్నామా? రూతు అయితే ఇక్కడ మరి తను మోయాబిరాలైనప్పటికీ, దేవుణ్ణి ఎరగని బిడ్డ అయినప్పటికీ అతను వెంబడించింది, హత్తుకుంది, ఆమెను పోషించింది. తన సత్ప్రవర్తన బట్టి ఇటువంటి వాగ్దానాన్ని రూతు పొందుకోగలిగింది. ఈ వాగ్దానం కూడా మనందరి జీవితాలలో పొందుకోవాలి. దేవుడు మన జీవితాలలో నెరవేర్చాలి అంటే రూతు వల్ల మనం ఉండాలని, ఈ రోజున మనం చేసిన దాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని మరి అర్థం చేసుకునవలసిన వారుగా ఉంటున్నామని ప్రభుపేట మనవి చేసుకుంటూ ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక. మీ సహోదరి ఎలిజబెత్ రాణి.